పదండి, ఆ బండోడే దొంగ. పద వెళ్ళి అయితే వాడిని మీరేం టెన్షన్ పడొద్దు. మీకేం కావాలన్నా మేము తీసిస్తాం. మీకు కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ దొరుకుతాయి. నువ్వు చెప్పినవన్నీ తీసుకున్నాను. ఇంకా ఏమేం కావాలి త్వరగా చెప్పు. అరే రే, అసలు ఎందుకు ఇక్కడికి వచ్చానో మర్చిపోయానే. ఏమైంది తమ్ముడు? నేను పౌడర్ కొనడానికి వచ్చాను, కానీ అది ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అని రాసి ఉంది. నన్నేం చేయమంటారు? ఆ దిగులు నీకెందుకులే, నేనెక్కడ ఉన్నాను కదా. నీకు కావాల్సింది నేను తీసిస్తా. ఓయ్ బాబు, సబ్బు ఎక్కడుంది? ఎక్కడా లేదే. అమ్మా, చాక్లెట్ కనిపించడం లేదు. ఎవరో దొంగలించినట్టు నాకు అనిపిస్తోంది. దొంగతనమా? అది కూడా ఇక్కడ. నమస్తే అన్నయ్య. ఏమైందేంటి? నీకెంత ధైర్యం ఉంటే నా సూపర్ మార్కెట్ లోనే నువ్వు దొంగతనం చేస్తావు? ఎవరు? నేనా? అవును, నిన్ను నేను ఊరికినే వదిలిపెట్టినా. అరే, ఎవరైనా కాపాడండి. రేయ్ బుడంకాయ్, ఆగు. రేయ్ పరిగెత్తద్దు, ఆగరా, ఆగమంటున్నానా? అయ్యో, అంగమ్మా. అన్నయ్య, నిజమే చెప్తున్నా, నేను దొంగతనం చేయలేదు. మరి ఎందుకురా సూపర్ మార్కెట్ లో ఉన్న వస్తువులన్నీ కనబడకుండా పోతాయి? ఆగరా. అరే అన్నయ్య, ఇటు రండి. వీడే దొంగ, పట్టుకోండి. ఇదిగో చూడు బాబు, నేను తోతారాం కలిసి ఈ కొట్టు ఓపెన్ చేశాం. నా కొట్లో నేనెందుకు దొంగతనం చేస్తాను బుడంకాయ్? నేను దొంగతనం చేయలేదు, నన్ను నమ్మండి, ప్రామిస్. ఇది ఆయిల్ నాకు తెలుసు, తలకి రాసు కావాలని నాకు తెలుసు, కానీ దానికి ఒక టైం ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఎలా రాసుకోరు. ఏమిటి నీకు అర్థమయ్యిందా? ఇప్పటికైనా నిజం చెప్పరా? నువ్వు ఎలా రా? నిన్ను అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. అందులో ఏదో ఒక క్వశ్చన్ నువ్వు బయటికి లాగు, మిగతాది నేను చెబుతాను. సరే, మొదలు పెట్టు. నా సూపర్ మార్కెట్ నుండి ఎవరు రోజు దొంగిలిస్తున్నారు? వాళ్ళు ఎవరో కనిపెట్టడం చాలా కష్టంగా ఉంది. అర్థమైందా? ఇక మనం వెతకాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఆ దొంగ ఇదిగో వీడే. కానీ అన్నయ్య, ఇక్కడికొచ్చి నేను ఎందుకు దొంగతనం చెయ్యాలి? నేను ఫ్రాడ్నే, కానీ చాలా మంచివాణ్ణి. నాకు కావాల్సినవి నేను అడిగే తీసుకుంటాను. నువ్వు ఇలా రా. నీ సూపర్ మార్కెట్ లో ఒక సూపర్ సెక్యూరిటీని పెట్టాలి. కొట్టుకు వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని గమనించాలి. వచ్చేటప్పుడు చెక్ చేయాలి, షాపింగ్ చేసేటప్పుడు చెక్ చేయాలి, తిరిగి వెళ్ళేటప్పుడు కూడా చెక్ చేయాలి. ఏమిటి అర్థమైందా? చెప్పండి. ఇలా చూడండి సార్, ఒక చెక్ బుక్ పూర్తయిపోయింది. ఇంకా చెక్కింగ్ మీకు అవసరమా చెప్పండి. మరైతే ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ హనీ బనీ మాత్రమే ఇవ్వగలరు. త్వరగా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అవునవును, ఈయన చెప్పింది నిజమే. ఆ జాగ్రత్త, నెమ్మదిగా. అయినా ఇలాంటి మతిలేని పనులు ఎలా చేయగలిగారు? అరే అన్నయ్య, ఇక్కడ వేరే ఏదో సమస్య అనుకుంటాను. ఈ రోజు మా ఆయన బర్త్డే. మీ అందరితో పాటు కేక్ కట్ చేద్దామని అనుకున్నాను. కేక్ కేక్ కేక్. నేను ఇప్పుడు క్యాండిల్ వెలిగిస్తాను. వద్దు. నేను ఎంత కష్టపడి చేశానో తెలుసా? ఈ కేకు కట్ చేయడం కూడా చేసావు. మా హస్బెండ్ బాక్సర్, తెలుసా నీకు? బాక్సర్. ఏంట్రా, పని చేయమంటావా? సారీ, మీరు క్యాండిల్ వెలిగిస్తున్నారు కదా, అందుకే భయంతో అలా దూకాను. క్యాండిల్ నే కదా వెలిగించారు, మిస్సెల్ నేం కాదు కదా. అరే, మిసైల్ కంటే ప్రమాదకరం. గ్యాస్ పైపు విరిగిపోయింది. సారీ. ఏంటి, ఏమంటున్నారు? ఇదంతా ఎలా జరిగింది? నేను చెట్టు పెట్టడానికి ఇక్కడ ఒక పెద్ద గొయ్యని తవ్వాను. ఒక చిన్న చెట్టు కోసం ఎందుకయ్యా ఇంత పెద్ద గొయ్య? ఎందుకంటే నేను పెట్టాలనుకున్నది చాలా పెద్ద చెట్టు. ఏంటి, అంత పూర్తయిందా? 50,000 రూపాయలు బిల్ అయింది. మర్చిపోకుండా మేడం దగ్గర తీసుకోండి. ఎస్ సార్. తోతారాం, మీరందరూ ఎందుకు ఇక్కడికి వచ్చారు? అరే అన్నయ్య, అదేం లేదు, సినిమాకి వెళ్దామని అనుకుని ఇక్కడికి వచ్చేసాం. నువ్వేం మాట్లాడుతావు అర్థమవుతుందా? వాడి సహాయం మనకి. నేను చెప్పేది వినండి. ఇప్పుడు మనం వచ్చిన విషయం తనకి చెప్పొద్దు. ఈ హనీ గురించి తెలుసు కదా, తర్వాత సూపర్ మార్కెట్ అస్సలు ఉండదు. మాట్లాడకుండా ముందు పనేంటో చెప్పండి. సూపర్ మార్కెట్ లో చాలా వస్తువులు కనబడకుండా పోతున్నాయి. అది కనిపెట్టడానికి చాలా ట్రై చేస్తున్నాను, కానీ మాకేమీ తెలియడం లేదు. అలా ఎలా జరుగుతుంది? మీ సూపర్ మార్కెట్ లో సీసీటీవీ కెమెరా ఉంది కదా. అది చూసినా కూడా మాకు ఎవరూ తెలియట్లేదు. ఏమంటున్నారు? రండి వెళ్ళి చూద్దాం. పదండి. రండి, వెళదాం.
అరే బన్నీ అటు చూడు, అది నేనే కదా, చాలా handsome గా ఉన్నాను. దొంగ ఎవరో పట్టుకోండి. ఎనీ డౌట్స్? కానీ దొంగ ఎవరు? నా బుర్ర వేడెక్కిపోతోంది. కాస్త ఐస్ తీసి పెట్టుకో, చల్లగా అయిపోతుంది. అరే అన్నయ్య వాడు మళ్ళీ మొదలు పెట్టాడు. మాట్లాడకుండా వచ్చిన పని చూస్తారా? ఆ, ఆ? నాకు ఇప్పుడు అర్థమైంది తోతారా. రేపు ఆ దొంగని మనం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందాం. కానీ దొంగ ఎవరో మనం కనిపెట్టలేకపోతున్నాం కదా. ఎనీ డౌట్స్? ఆ దొంగ టాలెంట్ అదే కదా. కానీ రేపు ఆ దొంగని మనం పట్టేసుకుంటాం. ఆ. ఓయ్. ఆ, పదండి, ఆ బండోడే దొంగ. పద వెళ్ళి అయితే వాడిని పట్టేసుకుందాం. అని ఆ? ముందు వాడిని దొంగతనం చేయనివ్వు. ఆ, వాడేమీ తీయడం లేదు, కానీ అన్ని వస్తువులు కనిపించకుండా పోతున్నాయేంటి? రండి చెప్తాను. ఏంటి? ఏం లేదు, మీరు దొంగతనం చేసిన వస్తువుల్ని మాకు తిరిగి ఇచ్చేయండి. నన్ను చూస్తే దొంగలా కనిపిస్తున్నా? చూడండి, నా చేతిలో ఏమీ లేదు. కానీ ఇక్కడుంది కదా. డూప్లికేట్ కడుపు. కాదు, ఇది బ్యాగు. సీసీటీవీ కెమెరాలో తన కడుపు మాత్రమే కనిపిస్తుంది. కింద నుంచి తన వస్తువులన్నింటినీ తన కడుపులో వేసేసుకుంటాడు. తనని తొందరగా పట్టుకొని మనం పోలీసులకు అప్పగించాలి. అంత ధైర్యం ఉంటే దగ్గరకు రండిరా. ఆ? నువ్వు ఎక్సర్సైజ్ చేశాక చెప్పు, ఆ తర్వాత మన పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. అరే రే, వాడు కొడుతున్నాడు. ఆ, ఓయ్, యా. ఇదిగో ఇది తోతారం స్పెషల్ పంచ్, తీసుకో. అరే అన్నయ్య మీరు అదర కొట్టేశారు. ఒక్క దెబ్బకి వాడు ఎక్కడికో వెళ్ళి పడిపోయాడు. నేను ఎన్నో సంవత్సరాల నుంచి దొంగతనాలు చేస్తూ ఉన్నాను, కానీ ఇంతవరకు నన్ను ఎవరు పట్టుకోలేదు. మీరు ఎలా పట్టుకున్నారు? ఎందుకంటే నువ్వు దద్దమ్మవే. నేను సీసీటీవీ ఫుటేజ్ లో చూసాను. నువ్వు రోజు వస్తావో, వచ్చి బిస్కెట్ ప్యాకెట్ లేదో చాక్లెట్ లేదో హనీయో తీసుకువెళ్తావో. ఒక మనిషి ప్రతిరోజు ఒక్కొక్క వస్తువుని కొనడానికి రాడు. హే బనీ, ఇది డూప్లికేట్ కడుపని ఎలా కనిపెట్టావు? ఒకవేళ ప్యాంట్ లూజ్ గా ఉంటే ఎవరైనా ప్యాంట్ అడ్జస్ట్ చేస్తారు, కానీ ఇతనేమో తన కడుపుని అడ్జస్ట్ చేస్తాడు. సరే, ఈ దొంగని ఏం చేయాలో ఆలోచించండి. నేనేం చేయాలో నాకు చాలా బాగా తెలుసు. వద్దు తోతారాం, మనం ఇతన్ని పాండా సార్కి అప్పగిద్దాం. ఓకే. చూశారు కదా మా బండి ఎంత ఇంటెలిజెంట్ గా ఉన్నాడో. అవును, వాడు అచ్చం నీకు వ్యతిరేకంగా ఉంటాడు, అంతే కదా. ఎనీ డౌట్స్?